హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండర్ 10 మినిట్స్. దిస్ ఇస్ లారీ శెట్టి. ఇవాళ మనం అబుదాబి గురించి మాట్లాడుకుందాం. ఇది మా డే 4 ఇన్ దుబాయ్. ఇవాళ అబుదాబి సిటీ టూర్ అండ్ బాబ్స్ టెంపుల్ అని ఒకటి ఉంది. అది అండ్ ఫెరారీ వరల్డ్ నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. దుబాయ్ ఉన్నట్టు అబుదాబి ఉండదు. అబుదాబి మ్యాక్సిమం గ్రీన్ సిటీ అంటారు. చాలా చెట్లు ఉంటాయి. దుబాయ్లో అన్ని చెట్లు ఉండవు. అబుదాబి మొత్తం గ్రీనరీ మీద ఫోకస్ చేసింది. అబుదాబి అంతా ఐలాండ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్తుంది ఒక ఐలాండ్ మీద. అలా చాలా చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఫస్ట్ మేమైతే బాబ్స్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి ఢిల్లీలో అక్షర్ధామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అక్కడ కూడాను. ఇక్కడ మన వాళ్ళు ఇండియన్ స్టైల్లో మొత్తం కట్టారనమాట. సేమ్ అక్షర్ధామ్ లాగానే. అక్షర్ధామ్ ఢిల్లీలో ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేబీ అందులో 20-25% ఉంటుందేమో అంతే. అది చూస్తే ఇది మనకేం పెద్ద అనిపిది, కానీ మన వాళ్ళు ఇలా ముస్లిం కంట్రీస్లో కట్టారంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇక్కడేంటంటే లోపల ఆర్కిటెక్చర్ అంతా ఒకటే మార్బుల్ మీద నీట్‌గా చెక్కడం అలా అన్నీ చూస్తాము. ఇంకొకటేంటంటే ఇక్కడ వాటర్ కాస్ట్‌లీ కాబట్టి మన టెంపుల్‌లో వాటర్ వాళ్ళే పెడతారనమాట. చిన్న చిన్న కప్స్ లాగా పెట్టింటారు. మనం అది ఈ జెల్లీస్ ఎలా ప్యాక్ చేసింటారో అలా ప్యాక్ చేసింటారు వాటర్‌ని. అది తీసుకొని తాగేయడమే. క్లీనింగ్ అయితే చాలా బావుంది. ఆల్మోస్ట్ యూఏఈ అంతా క్లీనింగ్ అయితే ఒకటేలాగా మెయింటైన్ చేస్తారు. అండ్ మేమెళ్ళిన రోజు పెద్దగా ఎండ కూడా ఏమీ లేదు. అండ్ చాలామంది అనుకుంటారు దుబాయ్ అంటే ఏ టైంలోనే ఎండ ఉంటుందని. నో అండి. వింటర్ సీజన్‌లో నార్మల్ టెంపరేచర్ ఉంటది. ఇక్కడ మన ఊర్లో మనకెలా ఉంటుందో అక్కడ గూడా అలాగే ఉంటది. కొంచెం మెట్లుంటాయి. పైకెక్కగానే మనకు టెంపుల్ వచ్చేస్తుందనమాట. టెంపుల్ అంతా కూడా ఈ పింక్ స్టోన్ అంటారు కదా! దాంతోనే కట్టారు. టెంపుల్‌కి చుట్టుపక్కల మొత్తం ఎడారే, ఇంకేమీ ఉండదు. అండ్ అబుదాబి నుంచి చాలా బయటికుంది టెంపుల్. అబుదాబిలోకే, కానీ అబుదాబి నుంచి చాలా బయటికుంది. మనం చుట్టూ చూసుకుంటే చిన్న చిన్న డెజర్ట్ చెట్లు తప్పితే ఇంకేమీ కనపడవు. సో, కొంచెం ఇక్కడ హీట్ ఎక్కువ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ డెజర్ట్ అంతే, కానీ అదర్‌వైజ్ మామూలుగా అయితే వింటర్ క్లైమేట్ లాగానే ఉంది. ఇక్కడ అందరూ మొత్తం ఇండియన్సే ఉన్నారు. ఆహ్, నాకైతే ఒక ఇద్దరు, ముగ్గురు ముస్లిమ్స్ వాళ్ళు షేక్స్ కనిపించారు, కానీ మిగతా వాళ్ళంతా ఇండియనే. అక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పినట్టు ఇలా మొత్తం చిన్న చిన్న చెట్లు, డెజర్ట్ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకేమీ లేవు. మనం వచ్చే దారిలో అయితే మాత్రం చాలా మామూలు చెట్లు పెంచారు. అసలు వాటర్ లేకుండా వీళ్ళు ఎలా ఇన్ని చెట్లు పెంచుతున్నారనేది తెలీదు. దుబాయ్ ఉన్నంత ఫాస్ట్ అబుదాబి అయితే ఉండదు. అబుదాబి చాలా ఎలా అంటే పీస్‌ఫుల్‌గా బతకడానికి అబుదాబిని ఎంచుకుంటారు. కొంచెం ఫాస్ట్ లివింగ్ కావాలి, మంచిగా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలంటే దుబాయ్‌ని ఎంచుకుంటారంట. ఇక్కడ జనాలకి ఫుడ్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, అన్నీ ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ జాబ్స్ కూడా ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ చేస్తారు. బయట నుంచి వచ్చినోళ్ళే ప్రిఫర్ చేయరంట. దీని ఆర్కిటెక్చర్ చూసారా? ఈవెన్ మెట్లకు కూడా చాలా మైన్యూట్ ఆర్కిటెక్చర్ చేశారు. అండ్ ప్లాంట్స్, వాటర్ అలా సప్లై అవుతూనే ఉంది ఇక్కడ. వాటరే లేదు, ఎలా తెస్తున్నారో ఏంటో అనుకున్నా నేనైతే. అండ్ మనకి ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. లోపల అలో లేదు వీడియో. సో, నేను లోపలైతే తీయలేదు. ఇక్కడ బయటకి రాగానే ఆబ్వియస్‌గా ఇంగ ప్రసాదం పెడతారు గదా! అది తినేసి నెక్స్ట్ మేము ఒక గ్రాండ్ మాస్‌కయితే ఎళ్ళామనమాట. సో, ఇప్పుడు మనం హిందూ టెంపుల్ చూసాం. ఇప్పుడు ముస్లిం టెంపుల్ కూడా చూద్దాం. గ్రాండ్ మాస్క్ మనం ఎలా అంటే ఇది మేబీ నాకు వాళ్ళు చెప్పినందుకు గుర్తున్నంత వరకు ఇట్స్ సెకండ్ లార్జెస్ట్ మాస్క్. ఫస్ట్‌ది వచ్చేసి మక్కా మసీద్ అనుకుంటా. నెక్స్ట్‌ది ఇది. ఇదైతే గ్రాండ్ మాస్క్. మీరు పైన చూస్తున్నారు కదా! అది అసలు పెయింట్ కాదంట. ఆ వైట్ అంతా పెయింట్ అయితే కాదు. అదంతా జస్ట్ మార్బుల్. కంప్లీట్ వైట్ మార్బుల్. మనకు రాజస్థాన్‌లో ఒక వైట్ మార్బుల్ దొరుకుతది కదా! అలాంటి మార్బుల్ కంప్లీట్. ఆ డోమ్స్ అన్నీ ఒకటే మార్బుల్‌తో చేయడం అలా ఉంటదంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇందులో ఏంటి అంటే లోపల కిందకి కార్పెట్ ఏస్తారు కదా! అది మొత్తం ఇది చాలా ఎకర్స్‌లా ఉందిది. అంటే నేను చూపిస్తున్నాను 0.5 ఎక్స్‌లో అలా మొత్తం చూపిస్తున్నాను, కానీ చాలా పెద్దగుంది. లోపలికైతే మనకు అలో లేదు. దీన్ని కూడా లోపలికి తీసుకోవాలంటే వాళ్ళ స్టైల్ డ్రెస్సింగ్ వేసుకోవాలంట. అంటే అలా బుర్కా వేసుకొని మనం కూడా అలా వెళ్ళాలంట. సో, మేమైతే దీంట్లోకి లోపలికేమి తీసుకోలేదు. మాక్సిమం విజిటర్స్ అంతా జస్ట్ ఫోటో స్టాప్ వరకు ఉండి బయట నుంచి చూసేసి ఎళ్ళిపోతున్నారు. లోపల కూడా చాలా వరకు గోల్డ్ వాడారంట. పైన గోల్డ్, అలా లోపల గోల్డ్ అలా వాడారంట. యాక్చువల్‌గా చెప్పాలంటే దుబాయ్ కంటే అబుదాబి దగ్గరే చాలా డబ్బులున్నాయి. దుబాయ్ దగ్గరైతే పెట్రోల్ అయిపోయింది. అబుదాబి దగ్గర సమ్ 95 గ్యాలన్స్ ఏదో చెప్పారు. నాకు పెద్దగా గుర్తులేదు.
అంత పెట్రోల్ ఇంకా ఉంది. అండ్ అబుదాబినే మెయిన్ ప్రెసిడెంట్ అంట యూఏఈకి. ఆహ్, దుబాయ్ కంటే కూడా అబుదాబితో చాలా డబ్బులున్నాయి. మీరది చూస్తున్నారు కదా! అది లిటరల్లీ గోల్డ్. అదంతా గోల్డ్ అంట. లోపల కార్పెట్ గురించి చెప్పాను కదా! లోపల కార్పెట్ అంతా ఒకటే బట్ట. అంటే ఎలాంటి స్టిచెస్ కానీ ఎలాగా లేదు. ఒకటే క్లాత్ మొత్తం కార్పెట్ అంతా. లోపల ఇంకా చాలా చాలా బావుంటుంది. ఒకవేళ మీరు విజిట్ చేసేటట్టుంటే లోపలికి కూడా వెళ్లి చూడండి. చాలా బావుంటది. మేమైతే వెళ్ళలేదు. మాక్సిమం విజిటర్స్ ఎవరు పెద్దగా వెళ్లరు. ముస్లిమ్స్ అలా అయితే వాళ్ళ రిలీజియన్ వాళ్ళైతే వెళ్లి చూస్తారంట. బికాజ్ బుర్కా వేసుకోవాలి అండ్ జెంట్స్ వచ్చేసి అలా వైట్ డ్రెస్ వేసుకోవాలి షేక్స్ లాగా. సో, మాక్సిమం వెళ్లరు. అండ్ నెక్స్ట్ నేనిప్పుడు చూపించబోయేదంతా అబుదాబి సిటీ. ఇదేంటంటే మెయిన్ కింగ్స్ ఉన్న కాలనీ అంట ఇదంతా. కింగ్ కాలనీ అంటే ఒక్కొక్కటి మీరక్కడ చూస్తున్నారు కదా! అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాలెస్. ఇప్పుడొక రాజున్నాడు. ఆయన ఒక ప్యాలెస్ కట్టుకుంటారు. నెక్స్ట్ ఇద్దరు కొడుకులు అలా వస్తే వాళ్ళు ఒక్కొక్క ప్యాలెస్ కట్టుకుంటారు. అలా కడుతూనే ఉంటారంట ప్యాలెస్‌లిక్కడ. అవన్నీ ఏం చేస్తారో కూడా వాళ్ళకే ఐడియా ఉండదు. అండ్ మనం చూసుకున్నట్టయితే అబుదాబిలో చాలా పెద్ద హోటలుంది. మనం కొన్ని సినిమాలు చూసాం. రీసెంట్‌గా 'క్రూ' సినిమా అని వచ్చింది. అందులో ఒక హోటల్ చూపిస్తారు మనకు. ఆ హోటల్ కూడా ఇక్కడే ఉంది. అది పర్ పర్ నైట్‌కి సమ్ డాలర్స్ ఉంటదంట. మనం దుబాయ్‌లో ఎలా చూసామంటే దానికంటే ఎక్కువ ఉంటదిది. ఆహ్, అండ్ కొన్ని కన్‌స్ట్రక్షన్స్ బావున్నాయి. దుబాయ్ అంత చెప్పను కానీ ఇక్కడ కూడా రాజుల వాళ్ళ రిలేటివ్సే కన్‌స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళ ఆఫీసెస్ కూడా నేనిప్పుడు చూపిస్తున్నాను చూడు అవే వాళ్ళ ఆఫీసెస్ కూడాను. అండ్ అబుదాబి ఓన్స్ ద లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్. చాలా చాలా బావుంటది ఎయిర్‌పోర్ట్ మాత్రం. నెక్స్ట్ మనం ఎక్కడికెళ్తున్నామంటే ఒక ఫోటో స్పాట్ ఉంది. ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! వాటర్ వెనకాల మీకలా డోమ్‌లాగా ఒక ప్యాలెస్‌లాగా కనిపిస్తుంది. అదే పెద్ద నేను చెప్పాను కదా! హోటల్ అది. అండ్ ఈ ఈ వాటర్ అంతా ఇవి ఐలాండ్ అనమాట. మనం ఇప్పుడున్నది ఐలాండ్. మీరక్కడ చూసినారా అది ఇంకొక కింగ్ ప్యాలెస్ అనమాట. కింగ్ ప్యాలెస్‌కి కరెక్ట్‌గా ఈ వాటర్ ఐలాండ్ అంతా ఉంటది. నెక్స్ట్ అదయ్యాక మేము ఫెరారీ వరల్డ్ ఎళ్ళాలని చెప్పేసి యాక్చువల్‌గా మాల్, ఫెరారీ వరల్డ్ 2 అటాచ్డ్‌గా ఉంటాయి. మాల్‌లోకొచ్చేసి మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాం ఇలాగా. నెక్స్ట్ ఫెరారీ వరల్డ్ అయితే మొత్తం చూపిస్తాను. దిస్ ఈస్ అబౌట్ ద సారీ అబుదాబి సిటీ టూర్. I hope you love me as much as I love you, and I'll see you in my next one. Until then, take care. Bye bye.